నమస్తే. ప్రస్తుతం మనతో పాటు మంత్రి శ్రీధర్ బాబు గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. శ్రీధర్ అన్న గారు, రాష్ట్రంలో బస్సు యాత్రకు కేసీఆర్ సిద్ధమవుతా ఉన్నాడు. పార్లమెంట్ ఎన్నిక వేళ కాంగ్రెస్కి ఏమైనా మైనస్ అయ్యే అవకాశం ఉందా? అంటే పార్టీల పరంగా వారు ఏ యాత్రలనే చేస్తారు. ఎందుకంటే ఎన్నికలు వచ్చినాయి కనుక ఇన్ని రోజుల్లో చేయని యాత్రలు వాళ్ళు మొదలు పెడతారు. సో ప్రధానంగా బీజేపీ మాకు పోటీ, బీజేపీతోటి మేము పోటీ పడతామంటా ఉన్నారు. అంటే కాంగ్రెస్ పోటీలో లేదా, లేక వాళ్ళకి పోటీ పడదా? ప్రజలు నిర్ణయం చేస్తారు పోటీ ఎవరెవరితో ఉందని. ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీకి రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో వారి మనసును అడిగితే కూడా చెప్తారు, వారి సంబంధించిన ఎవరిని అడిగినా చెప్తారు. ఒక్కటి కంటే ఎక్కువ వచ్చే పరిస్థితుల్లో కూడా లేని ఆ పార్టీ వారు బీజేపీకి ప్రత్యామ్నాయ పార్టీ అని చెప్తా ఉన్నారంటే బీజేపీ బీఆర్ఎస్ కలుసుకొని ఆడే నాటకంలో ఇదొక భాగం. కానీ వాళ్ళు ప్రధానంగా మీరేమో ఒక్క సీటు కూడా గెలవరంటా ఉన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ మాత్రము దమ్ముంటే మల్కాజ్గిరికి రావచ్చు అంటూ మీ సీఎం గారికే సవాల్ విస్తుతా ఉన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రి పోయి పార్లమెంట్కి ఉంటాడా? పార్లమెంట్లో ధీటుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని, ఒక బలమైన అభ్యర్థిని నిలబెడతారు. ఆ బలమైన అభ్యర్థి ఈరోజు మీరు చూడండి, అక్కడ బీజేపీ బీఆర్ఎస్ రెండు కలుపుకొని వాళ్ళకి ఎన్ని ఓట్లు వస్తాయో దానికంటే రెట్టింపు ఓట్లు వచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అక్కడ గెలుపొందటం ఖాయం. ఈరోజు ఎవరిని నిలబెట్టినా కాంగ్రెస్ పార్టీ అక్కడ బలంగా ఉంది. గత 2 నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది ప్రజల్లో. ఆ విశ్వాసాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మేము అందరం కూడా ప్రజల ముందుకు వెళ్ళి ఈ 70-80 రోజుల్లో చేసిన ప్రగతిని చూపెడతాం. ప్రజల్లో మళ్ళొక్కసారి తిరిగి పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపియాలని కోరుతాం. పెద్ద ఎత్తున వారి పరంగా ఆశీర్వాదం మాకు తప్పకుండా దొరుకుతుంది. ఇప్పటికే బీజేపీ మొదటి జాబితాను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 195, రాష్ట్రంలో 9 మంది అభ్యర్థుల్ని బరిలోకి దించింది. బలమైన నాయకులుగా కనిపిస్తున్నారా? సో గెలిచే నమ్మకం ఉందా, ధీమా కనిపిస్తుందా? అసలు పార్టీయే సరిగ్గా లేదు ఇక్కడ. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గత 10 ఏళ్ళుగా ఈ రాష్ట్రానికి చేసింది ఏంది వారు ప్రజలకు చెప్పాలా. బీజేపీ పార్టీ ఈ రాష్ట్ర ప్రజలకు ఏమైనా మేలు చేసిందా? విభజన చట్టం కింద ఉన్న అనేక అంశాలను పక్కన పెట్టింది. రాష్ట్ర ప్రగతిలో మేమున్నామని ధైర్యం చెప్పలేదు. వీరు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి బీఆర్ఎస్ పార్టీ కూడా పాలసీ విధానంలో వారికి కేంద్ర ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేసి రాష్ట్ర ప్రజలకు మేలు చేసింది ఏది లేదు. ప్రజలందరూ గమనించే మొన్న జరిగిన డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించిండ్రు. అదే విధమైన తీర్పు మళ్ళా ముందుంటుంది. ఒక స్పష్టతతో, ఇంకా మరింత స్పష్టతతో ప్రజలు తీర్పిస్తారు. కానీ హైట్రిక్ కొడతాం, ముచ్చటగా 3వ సారి ప్రధాని అవుతారు నరేంద్ర మోడీ. మేము చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకుపోతామంటుంది బీజేపీ నాయకులు. అసలు ఏం అభివృద్ధి చేసిందని అడుగుతా ఉన్నా, ఏ పేరు మీద పోతారని అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రానికి, దేశానికి సంబంధించిన యువతకు జవాబు చెప్పాలి వాళ్ళు. 2 కోట్ల మంది యువతకి ప్రతి సంవత్సరం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. కల్పించరా? ఆ రోజు జాతీయ సంస్థలుగా ప్రభుత్వ రంగ సంస్థలు ఉపాధి కల్పించే ఇంజన్స్లా ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు, మన్మోహన్ సింగ్ గారు కూడా, పివి నరసింహారావు గారు అందరూ కూడా కలుసుకొని ప్రభుత్వ రంగ సంస్థలను ఏ విధంగా కాపాడాలి, జాతికి రత్నాలు ఉపాధి అవకాశాలు కల్పించే ప్రధానమైన సంస్థలుగా ఉంటే దాన్ని అమ్ముతూ ఉన్నారు. ఇదా వారి దేశ ప్రగతి. ఈరోజు దేశానికి సంబంధించి, దేశ ప్రజలకు సంబంధించి వ్యవసాయ పరంగా ఈరోజు దేశానికి వెనుముకైన రైతాంగానికి సంబంధించిన వారికి ఏదైనా మేలు జరిగిందా? ఫర్టిలైజర్ ధర పెరిగే, పెస్టిసైడ్ ధర పెరిగే, కనీసం మద్దతు ధర అదే విధంగా పెంచకుండా ఈరోజు దేని విషయంలో వీరు అభివృద్ధి చెందిందని ముందుకు పోతూ ఉంటుంటారు. ఏ విధంగా వీరికి హ్యాట్రిక్ సాధిస్తారని అనుకుంటా ఉన్నారు. ఈరోజు మీడియా ద్వారా, ప్రచార సాధనాల ద్వారా వారి నాయకుడు మోడీ గారి అంశాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈరోజు బీజేపీ పార్టీ ఏమైంది మీరు చూసినారా? ఎక్కడైనా బీజేపీ గ్యారంటీ ఇస్తుందని కనబడ్డదా? మోడీ గ్యారంటీ అని కనబడుతుంది. మీరు పోస్టర్లు చూసినారు ఎక్కడన్నా? బీజేపీ గ్యారంటీ ఇది. రాష్ట్రానికి సంబంధించిన, దేశానికి సంబంధించిన సంక్షేమము, దేశానికి సంబంధించిన అభివృద్ధి రాబోయే కాలంలో బీజేపీ పార్టీ చేస్తుందని చెప్తలేరు.
ఒక వ్యక్తి మోడీ గ్యారంటీ చేస్తారని చెప్తా ఉన్నారు. వ్యవస్థ ఎటుపోతూ ఉంది, ఏ విధంగా తీసుకెళ్తా ఉన్నారు. ఈరోజు రీజనల్ పార్టీ పరంగానే వారికి ఉన్న దేశానికి సంబంధించిన జాతీయ పార్టీని కూడా ఒక వ్యక్తి పేరు మీద నడిపించే ప్రయత్నం చేస్తూ ఉన్న తరుణాలు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా ప్రజలు పెద్ద ఎత్తున తీర్పిస్తారు. ఫైనల్ ఒక మాట, ఎప్పుడు అభ్యర్థుల ప్రకటన ఉండబోతోంది? ఇప్పటికే బీజేపీ ప్రకటించింది, తొందరలోనే ఉండబోతుందని మా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ, ఇప్పుడు మా జనరల్ సెక్రటరీ గారు మా అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి సంబంధించి ఒక వ్యవస్థ ఉంటుంది, అతి త్వరలో నిర్ణయం తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద ఐటీ శాఖ మంత్రి ఇక శ్రీధర్ బాబు గారు అయితే ఒక క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే ఇక ఎంపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తాం. ఖచ్చితంగా ఇక మెజారిటీ ఆఫ్ సీట్లను మేము ఈసారి సొంతం చేసుకోబోతా ఉన్నాం. పార్లమెంట్ ఎన్నికల్లో విజయకేతం ఎగరేస్తాము. ప్రధాని అభ్యర్థిగా మేము ప్రధానిలో రాహుల్ గాంధీని చూడబోతున్నటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.